నెపోలియన్ చక్రవర్తి యుద్ధభూమిలో ఉన్నాడు. యుద్ధం ముమ్మరంగా సాగుతుంది. ఒకరోజు రాత్రి తన గుడారంలో విశ్రమిస్తుండగా బయట ఒక సైనికుడు గస్తీ తిరుగుతూ చక్రవర్తికి కావలి కాస్తున్నాడు. ఇంతలో బడలిక వల్ల తనకు తెలియకుండానే ఆ కావలివానికి నిద్ర ముంచుకొచ్చింది. అనువైన ప్రదేశం చూసుకొని నిద్రలోకి జారిపోయాడు. ఇంతలో తెల్లవారిపోయింది. తుళ్ళిపడి లేచాడు ఆ కావలివాడు. తాను చేసిన తప్పుకు భయపడుతూ, ఒకవేళ చక్రవర్తి గనక మధ్యరాత్రి లేచి నేను కావలి లేకపోవటం గమనించి ఉంటే ఇక నాకు మరణశిక్ష తథ్యం అనుకుంటూ భయభ్రాంతులతో తాను డ్యూటీ చేసే స్థలానికి వెళ్ళేసరికి అక్కడ మరో సైనికుడు నిల్చుండటం గమనించి ఉండగానే గుండె పగిలిపోయింది. దగ్గరకు పోయి తన స్థానంలో నిలిచిన ఆ వ్యక్తిని చూడగానే మహా గొప్ప ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆ వ్యక్తి మరెవరో కాదు, సాక్షాత్తు నెపోలియన్ చక్రవర్తి. మహాప్రభు క్షమించండి అంటూ జీవిత శిక్షకై దేహి అంటూ చక్రవర్తి పాదాలపై కుప్పకూలిపోయాడు ఆ సైనికుడు. అప్పుడు నెపోలియన్ చక్రవర్తి మాట్లాడుతూ, నేను నిన్ను క్షమించాల్సినంత నేరమేమీ నీవు చేసి ఉండలేదు. నీ స్థానంలో నేను నిలిచియుండగా నీ కష్టము, నీ బడలిక నేను స్వానుభవంతో చవిచూచాను. అందుకే హెబ్రీ పత్రిక 4:15 ఇలా చెబుతోంది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను.